హలో ఎవ్రీవన్. ప్రతిరోజు బామ్మ పూజ చేస్తూ ఉంటారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ మీకు తెలుసా బామ్మ ఎందుకు రోజు పూజ చేస్తున్నారు? ఇదిగో అదే కథ మనం ఇవాళ వినబోతున్నాం. ఒకరోజు చిన్న వీర పాపకి ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ప్రతిరోజు హృదయం అవిరాకి తన భామని చూడటం ఒక అలవాటైపోయింది. ఆమె ముందుగా స్నానం చేసి తులసి చెట్టు ముందు ముగ్గులు వేస్తుంది. ఆ తర్వాత దీపం వెలిగించి మంత్రాలు కూడా జపిస్తుంది. ఇల్లంతా అగరబత్తి వాసనతో నిండిపోతుంది. అవిరా రోజు చూసేది, కానీ ఈరోజు అడిగేసింది వాళ్ళ బామ్మకి, బామ్మ రోజు పూజ ఎందుకు చేస్తావు? దేవుడు నిజంగా వస్తాడా అని అడిగింది. బామ్మ నవ్వుతూ, ఓహో, నిన్ను చాలా రోజులుగా చూస్తున్నా, ఎప్పుడు అడుగుతావా ఈ ప్రశ్న అని. బాగా అడిగావమ్మా అని బామ్మ ఏమాత్రం కోపడకుండా అవిరాన్ని తన పక్కన కూర్చోబెట్టింది. ఆ మరుసటి క్షణాన్ని ఒక అందమైన కథతో వివరించడం మొదలుపెట్టింది బామ్మ. ఒక ఊరిలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. అతని పేరు వేణు. ఇంట్లో చాలా చలాకీగా ఉంటాడు. ఓ రోజు వాళ్ళమ్మ పూజ గదిలో దీపం పెట్టడం చూశాడు. వేణు ఆటలాడుతూనే అడిగాడు, ఇంతకీ దీపం ఎందుకు వెలిగిస్తారు అని. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, నాన్న, దీని వెనుక 3 గొప్ప అర్థాలున్నాయి. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నేను నీకు చెప్తాను, విను అనింది. మొదటగా మనం దీపం వెలిగిస్తాం, అంటే ద ల్యాంప్. దీపం వెలిగించడం అంటే చీకటి పోయి వెలుగు రావటం కదా. అలాగే మన మనసులో ఉండే కోపం, అహంకారం, ద్వేషం, ఇవి కూడా ఒక రకంగా చీకటే. సో మనం దీపం వెలిగించినప్పుడు మన మనసులో కూడా మంచి ఆలోచనలు, ప్రేమ, శాంతి అనే వెలుగు వస్తుంది. అందుకే దీపం ప్రతిరోజు వెలిగిస్తాం, మనలో మంచిని పెంచుకోవడానికి. ఆ తర్వాత వి ఆఫరింగ్ ఫుడ్, అంటే మనం దేవుడికి ప్రసాదం పెడతాం కదా, అదేంటంటే దేవుడు తినడానికి కాదు, అది మనం చెబుతున్న ధన్యవాదం. ప్రతిరోజు మనకి ఫుడ్ దొరుకుతుంది. అది మన శ్రమతో పాటు భూమి, నీరు, ఎండ, వర్షం అన్నీ కలిసి చేసిన ఓ బహుమతి. అందుకే ఫుడ్ ముందు దేవుడికి కొంచెం పెడతాం, ధన్యవాదాలు దేవుడా నాకు ఇచ్చినందుకు అని. ఆ తర్వాత మంత్రం, అంటే చాంటింగ్. మనం మంత్రాలు చెప్పినప్పుడు మన మనస్సు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మారుతుంది. మన శ్వాస కూడా నెమ్మదిస్తుంది, మనలో శాంతి కలుగుతుంది. అలాంటి సమయంలో మనం ఏ పని చేసినా, అంటే రీడింగ్, డ్రాయింగ్, ప్లేయింగ్, మనం చేసే ప్రతి పని అద్భుతంగా మారుతుంది. ఇలా వేణు వాళ్ళ అమ్మగారు పూజ వెనుక ఉన్న గొప్ప 3 అర్థాలు చెప్తారు. అవిరా, అంత అర్థం ఉందా బామ్మ పూజలో అని అవిరా ఆశ్చర్యపోయింది. అప్పుడు వాళ్ళ బామ్మ చెప్పింది, నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావో లేదో చూద్దాం. సో రేపటి పూజని నువ్వే చేసేది, నీకు ఏం అర్థమైందో అదే విధంగా చేసాయి అని చెప్పింది వాళ్ళ బామ్మ. ఆ నెక్స్ట్ రోజు ఉదయం అవిరా త్వరగా లేచి స్నానం చేసి చక్కని బట్టలు వేసుకుంది. చిన్నగా ముగ్గు వేసి దీపం కూడా వెలిగించింది. అలాగే ఒక అరటి పండుని ప్రసాదంగా పెట్టింది. తర్వాత చేతులు జోడించి కన్నులు మూసింది. దయచేసి మా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. నేను గమనించా, మా బామ్మ పూజ చేస్తుంటే ఎంతో శాంతిగా ఉంటుంది, నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నా అని చెప్పింది అవిరా. వాళ్ళ బామ్మ చాలా సంతోషంతో చెప్పింది అవిరాకి, నువ్వు నిజంగా పూజ అర్థం తెలుసుకున్నావు. పూజ అనేది దేవుణ్ణి మెప్పించడానికి కాదు, మన హృదయాన్ని సరిచేసుకోవడానికి అని. పూజ అంటే కేవలం నియమాలు కాదు, అది ప్రేమతో, శ్రద్ధతో, కృతజ్ఞతతో చేయాలి. బామ్మ చెప్పినట్టు పూజ అనేది దేవుణ్ణి మెప్పించడమే కాదు, మన మనసుని శుభ్రం చేసుకోవడం కూడా.
ఇది అవిరాకి బామ్మ చెప్పిన పూజ గురించిన కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.